రోడ్లో కూర్చుని రౌడీయిజం చేస్తామంటే ఎవరొస్తారని జగన్ పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు 2 ఏళ్లుగా ఎంతో శ్రమించి విశాఖ నగరానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తే నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. మేం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంటే మీరు ప్రత్యేక హోదాని అరాచకాలు సృష్టించాలనుకోవడం సరికాదన్నారు. వైజాగ్ లో పెట్టుబడులు వచ్చే సమయంలో రౌడీజం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ అక్కడి యువత రాజకీయ పార్టీలు వైజాగ్ ఆర్కే బీచ్ లో తలపెట్టిన నిరసన ప్రదర్శన అడ్డుకున్న ఏపీ పోలీసులు ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసిన తర్వాత ఆయన వైజాగ్ లో మీడియాతో మాట్లాడారు. గత పెట్టుబడుల సదస్సులో ఏపీకి 927 ప్రాజెక్టులు సాధించుకున్నామని, కొత్తగా విశాఖకు వచ్చే పెట్టుబడులతో 9 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. విశాఖ నగరానికి తానెంతో చేశానని, ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చానని చంద్రబాబు అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి చిల్డ్రన్ థియేటర్ని, సెంట్రల్ పార్క్ని బ్యూటిఫికేషన్, రోడ్లన్నీ అందంగా చేయడం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తీసుకురావడం, అదే మరిగా ఇన్వెస్టర్స్ మీట్ 2వ వేయడం, ఈ గవర్నెన్స్ తీసుకురావడం, అదే మరిగా ఎక్కడ ఐటీ కంపెనీస్ వస్తే అవన్నీ తీసుకురావడం, ఫిన్టెక్ ఇవన్నీ తీసుకురావడం, ఎన్ని ప్రయత్నాలు చేశామండి. ఇటువంటి సమయంలో విపక్షాలు చేస్తున్న ఆందోళన పెట్టుబడులపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లిన చెడ్డ పేరు ఈ రాష్ట్రాన్ని వెంటాడుతోందని, ఇంకోవైపు ఉగ్రవాదులు దేశంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ రౌడీజంతో వచ్చే పెట్టుబడులు వెనక్కిపోయేలా కుట్ర జరుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చారు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. పోయిన సంవత్సరం పెట్టుబడులు పెట్టారు, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ వచ్చారు. మళ్ళీ వస్తే మీరు దౌర్జన్యాలు చేస్తే ఇక్కడ బీచ్ రోడ్లో కూర్చొని మేము విన్యాసాలు చేస్తాం, రౌడీజం చేస్తాం, స్థైర విహారం చేస్తాం అంటే ఎవడు వస్తాడని ఇక్కడ రాకూడదు లేదు. ఈరోజు పులివెందులకు ఎవడు ఎందుకు రావడం లేదు, కడపకి ఎందుకు ఎవరు రావడం లేదు. నేను ఇప్పుడు కడప మారిందని చెప్పాల్సి వస్తా ఉంది. ప్రత్యేక హోదా కోసం ఏమీ చేయలేదని తనపై విమర్శలు చేస్తున్నారన్న చంద్రబాబు 14వ ఆర్థిక సంఘమై ప్రత్యేక హోదాను నిరాకరించిందని చెప్పారు. అయినా ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ మేలు కలగడం కోసమే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని అన్నారు. కొంతమంది అవేమీ పట్టించుకోకుండా విశాఖలో పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని జగన్పై పరోక్షంగా విమర్శలు చేశారు. విపక్షాల తీరుని ప్రజలై గమనించాలని అన్నారు. అదే మాదిరిగా దేశంలో కూడా ఫిబ్రవరికి అన్ని కూడా ఇచ్చినట్టు కూడా ఈ స్పెషల్ స్టేటస్ ఉండమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు టైం అయిపోతుంది, టైం అయినాక ఆర్థిక సంఘంలో ఇచ్చింది ఫైనల్ కాబట్టి కొత్తగా ఏ రాష్ట్రానికి మళ్ళా స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. కొంతమంది తప్పుడు పనులు చేసి జైలు కూడా పోతారు, కొంతమంది పోయి వచ్చారు. ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ కోర్టు దగ్గరికి పోవాలి. వీళ్ళ గురించి నన్ను గురించి మాట్లాడతారు, నన్ను గురించి అవినీతి ఆరోపణ చేస్తారు. ఎంత బాధేస్తుంది మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నేరాలు ఘోరాలు జరుగుతాయనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ భార్య విజయమును విశాఖలో జగన్ గెలిపించుకోలేదన్న చంద్రబాబు రాజకీయాలతో రాష్ట్రంలో వెలుగులు నింపాలి కానీ ప్రజల్లో ఆందోళన కలిగించరాదని అభిప్రాయపడ్డారు.